చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తున్నా. సాధారణంగా నేను ఒక హాస్టల్ నుంచి చదువుకునే స్టూడెంట్ని. మా నాన్నగారు నైట్ కాల్ చేసి ఊరు వస్తావా, ఊర్లో పండుగ ఉందని అన్నారు. హాస్టల్లో ఉండే నాకు ఊరు వస్తావా అని అనగానే కోతి కొబ్బరి చిప్పుడు దొరికినట్టు తెగ ఆనందపడిపోయా. ఇంకా నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోయా. చెప్పడం మర్చిపోయా, నేను వైజాగ్లో ఉంటాను. హాస్టల్ నుండి ఎలాగోలా ఎన్ఏడి దగ్గరకు వెళ్ళిపోయా. చాలాసేపు వెయిట్ చేసి చోడవరం బస్సు వచ్చింది. ఖాళీ ఉండదేమో అని తెగ కంగారు పడిపోయా. నా అదృష్టం బాగుండి బస్సు అయితే ఖాళీగానే ఉంది. స్టూడెంట్ అంటే క్యాజువల్గా అందరి దగ్గర బస్ పాస్లు ఉంటాయి. అలానే నేను కూడా బస్ పాస్ సభవరం వరకు వెళ్ళిపోయాను. సభవరం నుండి చోడవరం వరకు టికెట్ తీసుకున్నా. చోడవరంలో దిగేసి అమ్మ వాళ్ళ కోసం తినడానికి ఏమైనా స్వీట్స్ తీసుకున్నా. పాడేరు బస్సులు చాలానే ఉన్నాయి, కానీ అవి 3 స్టాప్స్లో కాకుండా మధ్యలో ఎక్కడ ఆపరంట. చాలాసేపు వెయిట్ చేస్తే ఇంకో బస్సు వచ్చింది. డ్రైవర్తో లోపల మాట్లాడి ఎక్కేసా. లక్కీ ఏంటంటే ఈసారి కూడా సీట్ దొరికింది. అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అలా వర్షంలో విండో నుండి బయటకు చూస్తుంటే పచ్చని పొలాలతో చాలా బాగా అనిపించింది. ఊరికెళ్ళేలో పెద్ద వర్షం వచ్చి తడిచిపోతానేమో భయపడిపోయా. చాలాసేపటికి నేను దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. మా ఊరు వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి. ఇది పాడేరుకు వెళ్ళే వాళ్ళకి ఈ ప్లేస్ తెలిసి ఉండొచ్చు. ఇది గరికిబంద. ఇది పాడేరు వెళ్ళడానికి ఎంట్రీ ప్లేస్. అంటే ఘాటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే. ఇక్కడ నుండి సైడ్కు రూట్ ఉంటుంది. మా ఊరి పేరు ఓబర్తి. ఇది వంట్లమామిడి పంచాయతీ పరిధిలో వస్తుంది. రోజుల తర్వాత నేను మా ఊరు వస్తున్నాను. వస్తుంటే బాగా వర్షం కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేలోపు మరి ఎక్కువైపోద్ది ఏంటో తెలియట్లా. చూద్దాం. మెయిన్ రోడ్ నుంచి సుమారు 3 కిలోమీటర్లు ఉండొచ్చు మా ఊరు వెళ్ళడానికి. దూరంగా ఫాగ్ కనిపిస్తున్న దగ్గర మా ఊరు ఉంటుంది. ఆల్రెడీ పండగ కోసం ఊర్లో పూజలు చేసినట్టున్నారు. మొత్తానికి ఊరి దగ్గర అయితే చేరుకున్నా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.